హాయ్, నేను విఘ్నేష్. ఈరోజు వీడియోలో మనం దుకాణదారుడు మరియు కొనుగోలుదారుడు మధ్య సంభాషణను తమిళ్లో చూడబోతున్నాము. మనం కాన్వర్సేషన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అన్నది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఎలా ఒక షాప్స్కి వెళ్తే ఎలా రేట్లు కనుక్కోవాలి, ఇంకా ఎలాంటి కాన్వర్సేషన్స్ అయితే ఉంటుందో దాన్ని బేసిక్గా ఈ వీడియోలో చూడబోతున్నాము. ఫస్ట్ దుకాణదారుడు, చెప్పండి సార్, మీకు ఏం కావాలి? సొల్లుంగ సార్, ఉంగలకు ఎన్న వేణుం. చెప్పండి సార్ అంటే తమిళ్ ఎలా చెప్పాలంటే సొల్లుంగ సార్. మీకు అంటే ఉంగలకు. ఏమి కావాలి అంటే ఎన్న వేణుం. ఏమి కావాలంటే ఎన్న వేణుం. ప్యూర్ తమిళ్ అయితే ఎన్న వేండుం. నెక్స్ట్ చూద్దాం. మా ఇంట్లో కొన్ని వస్తువులు తీసుకురమ్మన్నారు. దాన్ని తమిళ్ ఎలా చెప్పాలంటే ఎంగ వీట్ల సిల పొరల్ వాంగిటు వర సొన్నాంగ. మా ఇంట్లో అంటే ఎంగ వీట్ల, కొన్ని అంటే సిల, వస్తువులు అంటే పొరుల్ లేదంటే ప్లూరల్ ఫామ్లో పొరుట్కల్, తీసుకురమ్మన్నారు అంటే వాంగిటు వర సొన్నాంగ. నెక్స్ట్, లిస్ట్ ఏదైనా ఇచ్చి పంపించారా? దాన్ని తమిళ చెప్పాలంటే లిస్ట్ ఏదాచి కుడుతు అనుప్చిరుకురాంగలా. అంటే లిస్ట్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్, ఏదైనా అంటే ఏదాచి, ఇచ్చి అంటే కుడుతు, పంపించారా అంటే అనుప్చిరుకురాంగలా. అనుప్చిరుకురాంగలా. నెక్స్ట్, లేదు, ఏది ఇవ్వలేదు, అలానే చెప్తాను. దీన్ని తమిళ్లో చెప్పాలంటే ఇల్ల ఎదువం కుడుకల, అప్పడియే సొల్రేన్. దాని లేదు అంటే ఇల్ల, ఏది అంటే ఎదువం, ఇవ్వలేదు అంటే కుడుకల, అలానే అంటే అప్పడియే, చెప్తాను అంటే సొల్రేన్. నెక్స్ట్ చూద్దాం. సరే, ఏమి కావాలో ఒక్కొక్కటిగా చెప్పండి. దాని తమిళ్ అయితే సరి ఎన్న వేణుమో ఒన్ను ఒన్నా సొల్లుంగ. సరే అంటే సరి, ఏమి అంటే ఎన్న, కావాలో అంటే వేణుమో, ఒక్కటిగా అంటే ఒన్ను ఒన్నా, చెప్పండి అంటే సొల్లుంగ. సొల్లుంగ. నెక్స్ట్, 1 లీటర్ కొబ్బరి నూనె. దాన్ని తమిళ్లో చెప్పాలంటే 1 లీటర్ తేంగాయ ఎన్నై. ఒక అంటే 1, లీటర్ అన్నది ఇంగ్లీష్ వర్డ్, కొబ్బరి నూనె అంటే తేంగాయ ఎన్నై. అదే మీకు పాలు కావాలంటే 1 లీటర్ పాలు కావాలంటే 1 లీటర్ పాల్. ఇలా మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్, తీసేసాను, వేరే ఏమి కావాలి? ఎడుతుటేన్, వేరే ఎన్న వేణుం. తీసేసాను అంటే ఎడుతుటేన్, వేరే అంటే వేరే, ఏమి అంటే ఎన్న, కావాలి అంటే వేణుం. నెక్స్ట్, ఏం కావాలో అడగమంటున్నారు షాప్ కీపరు. దానికి మనం సమాధానం ఎలా చెప్పాలంటే నెక్స్ట్, 100 గ్రామ్ మిరియాల పొడి ఇవ్వండి అంటే 100 గ్రామ్ మిలగదూల్ కుడుంగ. 100 గ్రామ్ అంటే 100 గ్రామ్, మిరియాల పొడి అంటే మిలగదూల్, ఇవ్వండి అంటే కుడుంగ. ఇక్కడ మిరియాల పొడి బదులుగా కారం పొడి ఇవ్వండి అంటే మిలగాయతూల్ కుడుంగ. పసుపు పొడి ఇవ్వండి అని చెప్పాలంటే మంజల్ తూల్ కుడుంగ. నెక్స్ట్, ఏ బ్రాండ్ మీకు కావాలి? ఇప్పుడు కంపెనీస్ చాలా ఉంటుంది కదా, అలా స్పెసిఫిక్గా మీకు ఏ బ్రాండ్ లూజ్లో కావాలా లేదంటే ఏదైనా బ్రాండ్ కావాలని అడగడం. ఎంత బ్రాండ్ ఉంగలకు వేణుం. ఏ బ్రాండ్ అంటే ఎంత బ్రాండ్, మీకు అంటే ఉంగలకు, కావాలి అంటే వేణుం. ఎంత బ్రాండ్ ఉంగలకు వేణుం. నెక్స్ట్, ఆచి బ్రాండ్ మిరియాల పొడి ఇవ్వండి. దాని తమిళ్ అయితే ఆచి బ్రాండ్ మిలగతూల్ కుడుంగ. ఆచి బ్రాండ్ అనేది ఇంగ్లీష్ వర్డ్, మిరియాల పొడి అంటే మిలగదూల్, ఇవ్వండి అంటే కుడుంగ. ఇంకా ఇలా మీకు చాలా బ్రాండ్ ఉంది కదా, వద్దు నాకు శక్తి బ్రాండ్లో ఇవ్వండి, లేదు నాకు లూజ్లో ఇవ్వండి, ఇలా అడగచ్చు. నెక్స్ట్, 150 రూపాయలు ఒక ప్యాకెట్ మళ్ళీ. దాన్ని 150 రూపాయ్ ఒక ప్యాకెట్ అప్పరం. 150 రూపాయలు అంటే 150 రూపాయ్, ఒక్క ప్యాకెట్ ఒక ప్యాకెట్, మళ్ళీ అంటే అప్పరం. తర్వాత అంటాం కదా, దాన్ని అప్పరం అని చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం.
చక్కెర 1 కిలో ఎంత? దాని తమిళ్ అయితే సక్కర 1 కిలో ఎవ్వలవు. చక్కెర అంటే సక్కర, 1 కిలో అంటే 1 కిలో, ఎంత అంటే ఎవ్వలవు. ఇది మనం రేట్ కనుక్కోవడం. ఇంకా ఇలా చక్కెరను రీప్లేస్ చేసి మీరు వేరే పేర్లు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 కిలో 46 రూపాయలు. దాని తమిళ్ అయితే 1 కిలో 46 రూపాయి. 1 కిలో అంటే 1 కిలో, 46 అంటే 46, రూపాయలు అంటే రూపాయి. 1 కిలో 46 రూపాయి అంటే 1 కేజీ చక్కెర 46 రూపాయలు. నెక్స్ట్ అయితే అర్ధ కిలో ఇవ్వండి చాలు. అప్పడిన్న 1/2 కిలో కుడుంగ పోదుం. అయితే అంటే అప్పడిన్న, అర్ధ అంటే అర, కిలో అంటే కిలోనే, ఇవ్వండి అంటే కుడుంగ, చాలు అంటే పోదుం. అప్పడిన్న 1/2 కిలో కుడుంగ పోదుం. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అర్ధ కేజీ కట్టి పెట్టాను, వేరే ఏమి కావాలి అంటే 1/2 కిలో కట్టి వచ్చిరికే, వేరే ఎన్న వేణం. అర్ధ అంటే అర, కేజీ అంటే అది కిలో, కేజీ మనకు తెలుసు. కట్టి పెట్టాను అంటే కట్టి వెచ్చిరికేన్, కట్టి వెచ్చిరికేన్. వేరే అంటే వేరే, ఏమి అంటే ఎన్న, కావాలి అంటే వేణుం, వేణుం. నెక్స్ట్ 2 డెటాల్ సోప్ 1 టూత్పేస్ట్ ఇవ్వండి. దాని తమిళ్ అయితే 2 డెటాల్ సోప్ 1 టూత్పేస్ట్ కుడుంగ. 2 అన్నదాన్ని 2, కొంచెం ప్రొనౌన్సియేషన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. డెటాల్ సోప్ అనేది కామన్ వర్డ్, బ్రాండ్ నేము. 1 టూత్పేస్ట్ అంటే 1 టూత్పేస్ట్, ఇవ్వండి అంటే కుడుంగ, కుడుంగ అంటే ఇవ్వండి. నెక్స్ట్ ఏమి టూత్పేస్ట్ కావాలి. దాని తమిళ్ అయితే ఎన్న టూత్పేస్ట్ వేణుం. అంటే మనం బ్రాండ్ అడుగుతాం కదా, ఏ బ్రాండో వాళ్ళకి తెలియలేదు, దానికి మన దగ్గర అడుగుతున్నారు ఏ టూత్పేస్ట్ కావాలి అన్నదాన్ని. ఏమి అంటే ఎన్న, టూత్పేస్ట్ అన్నది ఇంగ్లీష్ వర్డ్, కావాలి అంటే వేణుం. ఇప్పుడు మనం బ్రాండ్ని తెలియజేయాలి. డాబర్ రెడ్ టూత్పేస్ట్ ఇవ్వండి అంటే డాబర్ రెడ్ టూత్పేస్ట్ కుడుంగ. డాబర్ రెడ్ అనేది కంపెనీ నేము, టూత్పేస్ట్ అది కూడా కామన్ వర్డ్, ఇవ్వండి అంటే కుడుంగ. ఇక్కడ మీకు వేరే ఏమైనా పేస్ట్ కావాలంటే కోల్గేట్, వీకో, ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్గా క్లోజప్ ఇలాంటి బ్రాండ్స్ కావాలంటే ఇక్కడ తెలియజేయాలి. నెక్స్ట్ 20 రూపాయల పేస్టే ఉంది ఇవ్వనా అంటే 20 రూపాయలు పేస్ట్ தான் இருக்கு కుడుకవా. 20 రూపాయల అంటే 20 రూపాయలు, పేస్టే ఉంది అంటే పేస్ట్ தான் இருக்கு, ఇవ్వనా అంటే కుడుకవా. ఇక్కడ వేరే ఏదైనా కాస్ట్లో కావాలంటే మనం చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. పర్వాలేదు ఇవ్వండి. ఇక్కడ ఐస్ క్రీమ్ దొరుకుతుందా. దీని తమిళ్ అయితే పరవాల కుడుంగ, ఇంక ఐస్ క్రీమ్ కిడెక్కుమా. పర్వాలేదు అంటే పరవాల, ఇవ్వండి అంటే కుడుంగ, ఇక్కడ అంటే ఇంగ, ఐస్ క్రీమ్ అన్నది ఇంగ్లీష్ వర్డ్, దొరుకుతుందా అంటే కిడెక్కుమా, కిడెక్కుమా అంటారు. నెక్స్ట్ లేదండి ఇక్కడ ఐస్ క్రీమ్ స్టాక్ లేదు, రేపు వస్తుంది. దీని తమిళ చెప్పాలంటే ఇల్లంగా ఇంక ఐస్ క్రీమ్ స్టాక్ ఇల్ల, నాளைக்கு தான் వரும். లేదండి అంటే ఇల్లంగ, ఇక్కడ అంటే ఇంగ, ఐస్ క్రీమ్ స్టాక్ అంటే అది ఇంగ్లీష్ వర్డ్, లేదు అంటే ఇల్ల, నాளைக்கு தான் వரும் అంటే రేపే వస్తుంది. నెక్స్ట్ పుదీనా 1 కట్ట ఇవ్వండి. దీని తమిళ్ అంటే పుదీనా 1 కట్టు కుడుంగ. పుదీనా అంటే పుదీనా, 1 కట్ట అంటే 1 కట్టు, 1 కట్టు, ఇవ్వండి అంటే కుడుంగ. పుదీనా 1 కట్టు కుడుంగ. నెక్స్ట్ చూద్దాం. పుదీనా 1 కట్ట, కొత్తిమీర కూడా కావాలా. దీని తమిళ్ అయితే పుదీనా 1 కట్టు, కొత్తమల్లి కూడా వేణుమా. అయితే మనం పుదీనా అంటేనే కొత్తిమీర కూడా గుర్తొస్తుంది, అందుకే షాప్ కీపర్ అడిగాడు. పుదీనా అంటే పుదీనా, 1 కట్ట అంటే 1 కట్టు, కొత్తమల్లి అంటే కొత్తమీర, కూడా అంటే కూడానే, కావాలనా అంటే
వేణుమా. నెక్స్ట్ లేదండి కొత్తిమీర వద్దు అది ఇంట్లో ఉంది. దాని తమిళ్లో అయితే ఇల్లంగ కొత్తమల్లి వేండాం అది వీట్లో ఇరుకు. లేదండి అంటే ఇల్లంగ, కొత్తిమీర అంటే కొత్తమల్లి, వద్దు అంటే వేండాం, అది అంటే అది, ఇంట్లో అంటే వీట్ల, ఇరుక అంటే ఉంది. నెక్స్ట్ వేరే ఏదైనా కావాలా. వేరే ఏదైనా కావాలా అంటే వేరే ఏదాచి వేణుమా. వేరే అంటే వేరే, ఏదైనా ఏదైనా అంటే ఏదాచి, కావాలా కావాలా అంటే వేణుమా. ఇంకా ఏవైనా మిస్సింగ్ గ్రాసరీస్ ఉంటే గుర్తు తెచ్చుకొని చెప్పాలి. వేరే ఏదాచి వేణుమా. నెక్స్ట్ ఇది చాలు వేరే ఏమైనా కావాలంటే మళ్ళీ వస్తాను. ఇది పోదుం వేరే ఏదాచి వేణున్నా మరుబడియం వరేన్. ఇది చాలు అంటే ఇది పోదుం, వేరే అంటే వేరే, ఏమైనా అంటే ఏదాచి ఏదాచి, కావాలంటే వేణున్నా, మళ్ళీ వస్తాను అంటే మరుబడియం వరన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఈ వీడియో రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే, తెలుగు తమిళ్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్.